మన ధ్యానం కొరకై 4వ అధ్యాయం తీసుకుందాం. జకరియా గ్రంథం. జకరియా గ్రంథము 4వ అధ్యాయం. మొదటి వచనం నుండి చివరి వరకు మనం మార్చి చదువుకుందాం. జకరియా 4 మొదటి నుంచి చివరి వరకు. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపి, మరియు 2 ఒలీవ చెట్లు దీపవృక్షమునకు కుడి ప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి, నాతో మాట్లాడుచున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగు. నేను, నా ఏలినవాడ, నాకు తెలియదంటేనే. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, కార్యములు అల్పములైన కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారం చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. రెండు బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు. ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటివనియు నేనతనిని అడుగగా, చివరి వచనమా 13, 14. అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయివారై ఉన్నారనెను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ఈ సాయంకాలం మీ సన్నిధికి మేము వచ్చాం. మీ ఇంటిలోనికి, మీ పరిశుద్ధమైన ప్రజలతో సహవాసంలోనికి, మీ వాక్యం ఎదుటికి వచ్చిన్నాం. సన్నిధి మాకు తోడుగా ఉంచుము. మీ వాక్యమును ధ్యానను మాకు దీవించు. ఇంతవరకు ఈ గ్రంథంలో ఈ 4వ అధ్యాయాల ధ్యానంలో సహాయపడుతూ వచ్చారు. ఈ సాయంకాలం ఇదే 4వ అధ్యాయంలో నుంచి మా కొరకు ఇంకేం కలిగి ఉన్నారో మాకు దయచేయం ప్రభా. మీ వాక్యంలోని ఆశ్చర్యమైన సంగతులను మేము చూడగలిగినట్లు సాగించాం. మా కొరకును, అలాగే మీ ప్రణాళికలు, మీరు సృజించిన ఈ లోకం, భూమి, దాని ప్రజలు, ఆ దేశంలో విశేషంగా ఇశ్రాయేలు జనాంగం ప్రభా చూచినట్లు మా కన్నులు మీరు తెరవండి. ప్రార్థన ఆలకించు. పరిశుద్ధాత్మని యొక్క అభిషేకమును, సహాయమును కోరుచున్నాం. లేనిదే మేము ఏమీ అర్థం చేసుకోలేం, ఏమీ పొందనులేము, ఏమీ ఇవ్వనులేము. మీరే కృప అనుగ్రహించమని యేసు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు 4వ అధ్యాయంలో ప్రభు కొన్ని తలంపులు మన ముందు ఉంచారు. గతంలో
ఒకవేళ ఈ సాయంకాలం ఈ అధ్యాయంలోంచి చివరిగా మళ్ళీ ధ్యానానికి మనం రావడానికి ప్రభు సాయం చేశాడు. 4వ అధ్యాయంలో దూత జకర్యా దగ్గరకు వచ్చి నిద్రపోతున్న ఒకని మేల్కొల్పినట్లు జకర్యాను మేల్కొల్పాడు అని. ఈ జకర్యా గ్రంథంలో మనము 8 దర్శనాలు అనేది మనం ఆరంభం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఇది 5వ దర్శనం. ప్రభువైన దేవుడు తనకు దర్శనం చూపించగోరుతూ ఉండగా జకర్యా తాను నిద్రపోయినట్లు కనపడుతూ ఉన్నాడు. దానియేలు 10వ అధ్యాయంలో కూడా దానియేలు అలాంటి పరిస్థితిలోనే ఉంటూ ఉన్నాడు. 10వ అధ్యాయము దానియేలు గ్రంథం 9వ వచనం. నేను అతని మాటలు వింటిని, అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందినవాడ నైతిని. అంటే ఈ దర్శనాలు వీళ్ళు చూచి వారు ఈ సంగతులు ఇంకా చూసేందుకు కొరకాయి ఏమాత్రము స్తోమత లేనట్లుగా, పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయినట్లుగా వారు కనపడుతూ ఉన్నారు ఈ ప్రవక్తలు అని. క్రొత్త నిబంధనలకు మనం వెళ్తే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను రూపాంతర పర్వతం మీదకి తీసుకొని వెళ్ళాడు. అక్కడ కూడా మన ప్రభు ఒక అద్భుతమైన మహత్తైన దర్శనాన్ని, మహిమగల ప్రత్యక్షతను వారికి చూపాలి అని వారిని తీసుకొని వెళ్ళాడు, పేతురు, యోహాను, యాకోబులను. అయితే ఒక విచారకరమైన సంగతి ఏంటి అని అంటే మత్తయి సువార్త 17వ అధ్యాయము రండి దయచేసి 8వ వచనం, లూకా సువార్త అక్కడ ఉందనుకుంటా ఈ మాట. లూకా సువార్త 9వ అధ్యాయం 32వ వచనం. పేతురును అతనితో కూడా ఉన్నవారు నిద్రమత్తుగా ఉండిరి, వారు మేలుకొనినప్పుడు. ఆ మాటను గమనించండి. నిద్రమత్తుగా ఉండిరి, వారు మేలుకొనినప్పుడు. వాళ్ళంతకు వారు మేలుకున్నారా? ప్రభు వారిని మేలుకొల్పాడా? కానీ ఇంతకు ఈ 3 సందర్భాల్లో మనం చూస్తే ముఖ్యమైన తలంపు, ప్రభు ఒక నూతనమైన ప్రత్యక్షత దర్శనాన్ని దేవుడు వారికి ఇవ్వాలని ఉద్దేశించాడు. అందుకని ప్రభు అయిన దేవుడు వారిని ఒక విశేషంగా ఒక ప్రత్యేకమైన స్థలానికి తీసుకుని వచ్చి వారిని దర్శిస్తున్నాడు, మేల్కొల్పుతున్నాడు. తద్వారా వారు ఈ చక్కని దర్శనాలు చూడగలిగారు. లూకా 9వ అధ్యాయం 32వ వచనంలో యేసు ప్రభుని మహిమా స్వరూప దర్శనాన్ని వారు చూచారు. మోషే, ఏలియాలను వారు చూచారు. 3వదిగా ప్రభు యెరూషలేములో నెరవేర్చు నిర్గమను గూర్చి వారు విన్నారు, మేలుకోవడం ద్వారా. చాలా అద్భుతమైన విషయం అది. ఒకవేళ వారు అలాగే నిద్రపోయి కనుక ఉంటే ఈ 3టిని వారు మిస్ అయి ఉండేవారు. కానీ ఆశ్చర్యం, ప్రభు వారి మీద ఎంతో దయ కలిగి వారిని లేపాడు. దానియేలును అలాగే లేపి నిలబెట్టాడు, మోకరింపజేశాడు. తెలుసుకొని నీకు చూపించబోదు. జకర్యా దగ్గర దూతను పంపి తట్టి లేపాడు. చూడు, నేను ఇంకా ఉద్దేశించిన దర్శనాలు ఉన్నాయి, నువ్వు అప్పుడే ఎగ్జాస్ట్ అయిపోతే ఎలాగో అన్నట్లు లేపగా జకర్యా దర్శనాలు చూచాడు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం. ఈరోజు మన జీవితాల్లోనూ అలాంటి మేల్కొల్పు మనం కలిగిన వారమై ప్రభు మన కొరగా ఏమి సిద్ధపరిచాడో
అది చూడగలిగినట్లుగా ఎంతో మెలకువగా చురుగ్గా కనిపెట్టుకొని ఉండవలసిన వారంగా ఉన్నాం. అలాంటి వారు ప్రభు అనుగ్రహించు దర్శనములను, ప్రత్యక్షతలను, బయలుపరుమును చూస్తారు. ఈ అధ్యాయంలో ఈ 5వ దర్శనం అంటే అన్నీ చాలా అద్భుతమైనవే. కనుక ఈ 5వ దర్శనంలో మనం ఆల్రెడీ ధ్యానం చేసాం కొన్ని. అందుకని 3-4 సంగతులు ముఖ్యంగా మేము ముందుంచగోరుతున్నాను ఈ సాయంకాలం. లేపి జకర్యాని అడిగాడు. 2వ వచనం, నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదీను, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. ఇది మొదటిగా చెప్పాడు. నాకు సువర్ణమయమైన దీపస్తంభము నాకు కనబడుతుంది అని అన్నాడు ఒకటి. రెండవది, దాని దీపస్తంభం మీద, దాని మీద ఒక ప్రమిదీయును 7 దీపములను నాకు కనబడుచున్నవి అని అన్నాడు అని. అసలు ఏమిటి ఈ దీపవృక్షం? ఇంతకుముందు కూడా మనం కాస్త ధ్యానం చేశాం. కాబట్టి ఈ దీపవృక్షాన్ని గురించి మనము ఇక్కడ చెప్పగలిగితే, అది యెరూషలేమును సాదృశ్యంగా మనం చూస్తాం. ఆ తర్వాత అది ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యంగా మనము చూస్తాం. అంతేకాదు, అది యెరూషలేములోని దేవాలయమును మనకు చూపిస్తూ ఉంది అని. ఎందుకంటే దీపవృక్షం నిర్గమాకాండం 25వ అధ్యాయం నుంచి మనం వచ్చినప్పుడు, ప్రత్యక్ష గుడారం నిర్మించినప్పుడే మోషేతో దేవుడు చెప్పాడు, స్వచ్ఛమైన అచ్చ బంగారం తీసుకొని దానిని నీవు దీపవృక్షంగా చేయాలి, 7 ప్రదీపములు ఉండాలి అని అన్నాడు. కాబట్టి దీపవృక్షము అనేది అది దట్ ఈస్ ది సింబాలిజం ఆర్ సింబల్ ఆఫ్ ది నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈరోజు ఇస్రాయేల్ దేశం ప్రజల యొక్క సింబల్, చిహ్నం ఏమిటి అనంటే దీపవృక్షం. ఆ దీపవృక్షమునకు ఇరువైపులా 2 ఒలీవ కొమ్మలను మనం చూస్తాం. ఆ తర్వాత ఆ దీపవృక్షం క్రింద భాగంలో 2 ఒలీవ కొమ్మలకు మధ్యలో వారి పేరు రాసి ఉంటుంది, ఇజ్రాయేల్. హీబ్రూలో రాసి ఉంటుంది ఇజ్రాయేల్. ఇది దీపవృక్షం. కనుక ఇప్పుడు ఈ దీపవృక్షాన్ని గురించి మనం గమనించినప్పుడు, ఒకటి అది యెరూషలేమును చూపిస్తూ ఉంది. రెండవదిగా అది ఇశ్రాయేలు, లేకపోతే ఆ మాట చెప్పుకుందాం, యెరూషలేములోని ఆలయాన్ని మనకు చూపిస్తుంది. మూడవదిగా అది ఇశ్రాయేలు జనాంగాన్ని మనకు చూపిస్తుంది అని. ఈ మాటలు మనం మనసులో పెట్టుకొని 2-3 వాక్య భాగాలకు మనం వెళ్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం రండి దయచేసి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 16వ వచనం ముందుగా. 44వ అధ్యాయము 16వ వచనం. 16 కాదు, 26వ వచనం. అక్కడ 26లో నా సేవకుని మాటను అని అన్నాడు. సరే, 26 కూడా మనం చదవం. ఇప్పుడు 27వ వచనానికి మనం వస్తున్నాం. మంచిదే. 26 చివరి భాగం. యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చున్నాను, దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. ఆ తర్వాత 28వ వచనం. కోరెషుతో నా మంద కాపరి
నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడని నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ బహు తేటగా మనకు వ్రాయబడింది అని. యెరూషలేం మరలా కట్టబడము అనే విషయాన్ని గురించి ఇక్కడ మనం చదువుతాం. ప్రభు అయిన దేవుడు ఆ విషయాన్ని గురించి ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడుతూ వచ్చాడు అని. యెరూషలేము నగరం గురించి మాట్లాడాడు. యెరూషలేము దేవాలయం గురించి మాట్లాడాడు. ఇక్కడ రెండు సంగతులు. మూడవది 147వ కీర్తనలో కీర్తనాకారుడు దావీదు ప్రజలను గురించి మాట్లాడతాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మాట్లాడతాడు. 147వ కీర్తనల గ్రంథం దయచేసి రండి. 2వ వచనం, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీలను పోగు చేయవాడు ఆయనే. గుండె చెదిరినవాడు ఆయన బాగు చేయవాడు, వారి గాయములు. ఇది ప్రజల గురించి మనం చూస్తాం. కానదనం మొదటి పంక్తి యెరూషలేం పట్టణం అని మీరు అనుకున్నా కూడా, అయితే ఇక్కడ ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి ప్రభువైన దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఎరుగుదాం, ఇప్పటికి కూడా ఇంకా ఇశ్రాయేలు చెదిరిపోయిన వారిని గానే మనం చూస్తాం. వారు ఇంకను గాయముల నొందిన వారిని గానే చూస్తాం. వారు ఇంకను గుండె చెదరిన వారిని గానే మనం చూస్తాం. ఇది ఇంకా పూర్తిగా నెరవేరలేదు అని. కాబట్టి ఇప్పుడు నేను దీప వృక్షాన్ని గూర్చి, దీప స్తంభాన్ని గూర్చి ఈ 3 సంగతులు నేను మీకు జ్ఞాపం చేసేటప్పుడు ఇక్కడ 2 రెఫరెన్సులు మీకు జ్ఞాపం చేశాను. 44వ అధ్యాయంలో యెరూషలేముతో నీవు కట్టబడదు అని ప్రభువైన దేవుడు చెప్పాడు. 147వ కీర్తనలో అక్కడ యెషయా ద్వారా, దావీదు ద్వారా ఈ మాటలు మనకి ఇంకా తేటగాను మనకు కనబడుతూ ఉన్నాయని. తర్వాత రెండవదిగా యెరూషలేం యొక్క ఆలయం. నిజమే, జకర్యా గ్రంథంలో హగ్గై జకర్యాలు ప్రవక్తలుగా ఉన్న కాలంలో క్రీస్తు పూర్వం యెరూషలేంలో కట్టబడిన ఆలయాన్ని గురించి కూడా మనం చూస్తాం. ఈ కోరెషు ద్వారా ప్రభువైన దేవుడు చేసిన ఆ కార్యం అది మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ రోజున కోరెషు ఆజ్ఞ ఇచ్చాడు. అది దినవృత్తాంతం 2వ గ్రంథంలో తేటగా చూస్తాం. మీరు యెరూషలేమునికి ఎక్కిపోయి మీ దేవుడిని యెహోవా మందిరమును కట్టుకోపోండి. ఆ తర్వాత ఎజ్రా కాలంలో వారు బయలుదేరి వచ్చారు. 3 దఫాలుగా వారు బయలుదేరి వచ్చారు. యెరూషలేములో మందిరానికి పునాది వేశారు. వారి వీధులను బాగు చేసుకున్నారు. వారి గృహాలను కట్టుకుంటున్నారు. పునాది వేసిన మందిరం మాత్రం అశ్రద్ధ చేస్తే అప్పుడు హగ్గై జకర్యాలిద్దరూ వారు వెంట ఉండి వారు సహాయం చేస్తూ వచ్చి అల్టిమేట్గా మందిరం కూడా కట్టబడినట్లుగా జరిగింది అని. ఎజ్రాలో పునాది వేశారు. దాదాపు 20 సంవత్సరాలు ఆలస్యమైన చివరికి మందిరం కట్టబడింది. ఆ పని పూర్తి అయింది. అందుకని ఎజ్రా గ్రంథంలో ఆ మాటను మనం చూస్తాం. 5వ అధ్యాయం రండి దయచేసి. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయంలో ఇప్పటికే అయిపోయినటువంటి పార్షల్గా నెరవేర్చబడిన ప్రవచనం 5వ అధ్యాయము 2వ వచనం కేవలం అవసరం లేదని కాదు, ఒక భాగమే నేను చదువుతాను, చివరి భాగం.
దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయము చేయుచు వచ్చిరి. ప్రవక్తలు వారితో ఉండి సహాయం చేస్తూ వచ్చారు. మందిరం పని పూజ చేశారు. ఆ తర్వాత డెడికేట్ చేశారు. అక్కడ మళ్ళీ మనం దీపవృక్షాన్ని మనం చూస్తాం. ఇది ఒక రీతిగా అయిపోయింది, నెరవేర్చబడింది. అయితే ఇది ఇంకా నెరవేర్చబడవలసిన ప్రవచనంగా జకర్యా గ్రంథం ద్వారా మనకు అర్థమవుతుంది అని. అందుకని యెరూషలేము పట్టణం, యెరూషలేములో మందిరం, తర్వాత ఇశ్రాయేలు జనాంగం, ఈ మూడింటిని ఈ దీపవృక్షం మనకు చూపిస్తూ ఉంది అని. కాబట్టి ప్రభువైన దేవుడు ఇలాగా వారిని కట్టబోతున్నాడు. నేను ఇప్పటికి 2 రెఫరెన్సులు మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు 4వ అధ్యాయంలో దీపవృక్షానికి ఏమున్నాయంటండి? రండి దయచేసి. ఇప్పుడు మనం ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని మనం ఈ కాంటెస్ట్లో మనం చూద్దాం. దీపస్తంభం మీద దాని ప్రమిదయు, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. దీపస్తంభానికి ఏమున్నాయట? 7 దీపములోని. ఇప్పుడు ఒక మాట దీపస్తంభాన్ని గురించి మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నానంతే, ఇంతకుముందు ధ్యానం చేసుకుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయానికి మనం వెళితే, పత్మోసులో యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వరూప దర్శనాన్ని చూసినప్పుడు ఆయన 7 దీపస్తంభముల మధ్య సంచారం చేయుచున్నట్లుగా మనం చూస్తాం. ఆ 7 దీపస్తంభాలు ఏంటివంటే 7 సంఘాలు అన్నాడు. సంఘము 7 అనేది సంపూర్ణమైన సంఖ్య, సంఘం. కాబట్టి పాత నిబంధనలో కూడా ఆ దీపవృక్షం ప్రభువైన యేసుక్రీస్తును, ఇశ్రాయేలు జనాంగాన్ని మనకు చూపిస్తుంది. క్రొత్త నిబంధనలో ఆ దీపవృక్షం ప్రకటన గ్రంథం 1లో ప్రభువైన క్రీస్తును, ఆయన సంఘాన్ని మనకు చూపిస్తూ ఉంది అని. క్రీస్తు ఆ ప్రకాండము అయితే అటు ఇటు నిగిడిన 6 కొమ్మలు నాడు ఇశ్రాయేలు జనాంగం, 6 మానవ సంఖ్య. ఆ తర్వాత నేడు ఆ 6 ప్రకాండములు కూడా ఈ దేవుని ప్రజలైన వారిని మనకు చూపిస్తూ ఉంది అని. మనం ప్రభువైన యేసుక్రీస్తు, ఇశ్రాయేలు గురించి ముందు చెప్పుకుందాం. రోమీయులకు రాస్తూ పౌలు అపోస్తలులు 9వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడేటప్పుడు పలికిన మాటలు దయచేసి గమనించండి. 9వ అధ్యాయం 5వ వచనం, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. కాబట్టి క్రీస్తు ఎక్కడ పుట్టాడు? ఇశ్రాయేల్లో పుట్టాడు. కాబట్టి తనకు ఇశ్రాయేల్తో ఉన్న అనుబంధం, సంబంధం ఏంటో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇదే రోమాపత్రిక 11వ అధ్యాయానికి మనం వెళితే అక్కడ ఇంకా చక్కగా మనం చూస్తాం. స్వాభావికమైన ఒలివ చెట్టును గురించి పౌలు అపోస్తలులు వ్రాసి, అలాగే స్వాభావికమైన ఒలివ కొమ్మలు వచ్చి వ్రాస్తాడు. కాబట్టి ఈ కొమ్మలో స్వాభావికమైన ఒలివ చెట్టులో ఉన్నాయి. కాబట్టి క్రీస్తు, ఇశ్రాయేలు ఎలాగ ఉన్నారు అనే విషయాన్ని గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. కానీ వారు అది అర్థం చేసుకోలే. సరే, దాని గురించి మనం అలా గురించి సంఘానికి వస్తే, నేడు క్రీస్తు సంఘం అలాగే ఉంది. ఆయనలో మనం కూడా అంటుగా. అదే రోమాపత్రిక 11వ అధ్యాయం కిందకు వచ్చిన తర్వాత, అడవి ఒలివ కొమ్మలవైన మీరు ఆ స్వాభావికమైన ఒలివ చెట్లు అంటుకట్టబడ్డారు. ఇది క్రీస్తుతో సంఘానికి ఉన్న అనుబంధాన్ని మనం చూపిస్తుంది. కనుక క్రీస్తు, ఇశ్రాయేలు వేరు లేరు, క్రీస్తు సంఘము వేరు లేరు. ఇది దీపవృక్షం యొక్క 7 దీపములు, 7 ప్రకాండం. ఒకటేమో ప్రభువైన క్రీస్తుని చూపిస్తుంది,
అటు 3 ఇటు 3 6, అటు ఇశ్రాయేలు జనాంగాన్ని నేషనల్గా, ఇటు ఈ రోజున క్రీస్తులో విశ్వాసం రక్షించబడిన దేవుని ప్రజలందరినీ చూపిస్తుంది. సరే, ఆ తర్వాత వాటి మీద ఏమున్నాయంట? 7 జకర్యా గ్రంథం దయచేసి రండి, 4వ అధ్యాయం. దీపస్తంభమును దాని మీద ఒక ప్రమిదియును ఉన్నాయి. దీపస్తంభమునకు 7 దీపాలు ఉన్నాయి. ఆ 7 దీపాలు ఏం చేస్తున్నాయి అని అంటే, ఆ 7 దీపాలు అవి ప్రకాశించి ప్రజ్వరిల్లేవిగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన సంగతి మనం మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. ఇక్కడ నుంచి మనం యెషయా గ్రంథం 62వ అధ్యాయం 1-2 వచనాలకు మనం వెళితే, వీటిని మనం పోల్చిగా చూస్తే కనుక ఇది నెరవేరవలసిన ప్రవచనం అనే సంగతి మనకు తేటగా అర్థమవుతుంది. ఇది నెరవేరవలసిన ప్రవచనం. రండి, యెషయా గ్రంథం 62వ అధ్యాయం. 62వ అధ్యాయం యెషయా గ్రంథం 1-3 వచనాల వరకు నేను చదువుతాను, మీరు గమనించండి దయచేసి. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమున నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమించబో క్రొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను ఉందువు అనే ఈ మాట మనం చూస్తాం. 12వ వచనం కూడా చదువుతున్నాను ఇప్పుడే, లేక అందరం కలిసి చదువుకుందాం. 12వ వచనం దయచేసి ఆలోచనతో చదవండి. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా ఆశింపతైన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు. ఇప్పుడు ఈ పేరుందా యెరూషలేమునకు? ఈ పేరు ఇంకా యెరూషలేమునకు లేదు. యెరూషలేము పరిశుద్ధ స్థలమని పేరు వచ్చిందా? దానికి ఇంకా రాలేదు. దీని గురించి మరొక చిన్న ప్రవక్త కూడా ప్రవచించాడు. సరే, ఆయన ఓబద్యా, ఇప్పుడు కాదు, తర్వాత మీరు చూడండి. యెహోవా విమోచించిన వారు ఇశ్రాయేలు విమోచించబడ్డారా? ఇంకా లేదు. కాబట్టి దీన్ని బట్టి ఈ దీపవృక్షం, జకర్యాకు దేవుడు చూపించిన దీపవృక్షం 7 దీపములు అది ప్రకాశమానంగా ప్రజ్వలిల్లుతూ ఉండడం అనేది ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రభువైన దేవుడు వారి గాయాలన్నీ కట్టి వారిని తిరిగి సమకూర్చినప్పుడు, వారి పట్టణమును దేశమును తిరిగి కట్టినప్పుడు, మనం ఇందాక చెప్పుకుంటూ వచ్చాం. అంతేకాదు, ఆ యెరూషలేములో దేవుని మందిరం మరలా కట్టబడినప్పుడు, ఆ రోజున ఇశ్రాయేలీయుల యొక్క కాంతి 62వ అధ్యాయం ప్రకారం మనం చూస్తే అంటాడు, సియోను నీతి అంటే నేను దాన్ని పరిశుద్ధపరుస్తాను, దాన్ని నేను పవిత్రం చేస్తాను. ఇదే విషయాన్ని ప్రవక్త అయిన జకర్యానే 13వ అధ్యాయంలో అన్నాడు. ఒక్క మాట మనం చదువుతాం, 1వ వచనం, 13వ అధ్యాయం. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. ఇది యెహోవా సైన్యముల అధిపతి యెహోవా వాక్కు. అప్పుడు వారి దోషమును ప్రభువైన దేవుడు ఏం చేయబోతున్నాడట?
క్షమించబోతున్నాడు. పై వచనాల్లో మనం చూస్తాం, 12వ అధ్యాయము నుంచి మనం చూస్తాం. 12వ అధ్యాయం చివరి వచనాలు చూడండి. ప్రవక్త అయిన దానియేలు కూడా దీని గురించి మాట్లాడినాడు. దానియేలు 9వ అధ్యాయంలో 24వ వచనం నుంచి 26వ వచనం వరకు మాట్లాడేటప్పుడు ఆ వచ్చినటువంటి ఆ దూత దానియేలుతో మాట్లాడుతూ, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు నిర్ణయించబడ్డాయి అని చెప్పాడు. వాటిని గురించి వివరణ ఇప్పుడే మనం చూడము. ఆయా సందర్భాల్లో మనం తేటగా చూసినట్టు కూడా ఒకవేళ మీరు జ్ఞాపకం చేసుకోండి అని. అయితే ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను. యెరూషలేము మరలా కట్టబడుతుంది. ఆ 24వ వచనం నుంచి మనం చూస్తాం. రెండవది, ఇశ్రాయేలు జనం పరిశుద్ధపరచబడబోతున్నారు. ఆ వాక్యం నేను చదువుతాను, రండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం ఒక మాట మనం చూద్దాం. 9వ అధ్యాయం 24. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును. ఇది యుగాంతానికి వచ్చి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇశ్రాయేలుకు తిరుగుబాటును మాన్పివేస్తాడు, వారి పాపము నివారణ చేస్తాడు, వారి దోషము నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తము చేస్తాడు. నీ జనానికి పరిశుద్ధ పట్టణానికి 70 వారాలు పట్టున్నాను. కాబట్టి ఈ విషయాన్ని గురించి దానియేలు చెప్పాడు, ఈ విషయాన్ని గురించి యెషయా చెప్పాడు, ఈ విషయాన్ని గురించి జకర్యాకు దేవుడు చూపించాడు. అందుకనే ఇప్పుడు మనం చదివిన మాట 62వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో ఆ యెరూషలేమును గురించి మనం చూస్తాం. అక్కడ ప్రాముఖ్యంగా మీరు గుర్తుంచుకోవలసిన మాట, దీపవృక్షం జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో 7 దీపములు, ఆ 7 దీపములు వెలుగుచూ ప్రకాశించుచూ ఉన్నాయి. ఈ దీపవృక్షం ప్రత్యక్ష గుడారంలోని దీపవృక్షంలాగా కాదు, అంటే దానికి సరఫరా నూనె. అక్కడేమో ఆ సందర్భం వస్తున్న తర్వాత కూడా వారు అచ్చం దంచి తీసిన ఒలివ నూనెని తీసుకుని వచ్చారు. బట్ ఇక్కడైతేనేమో ఆటోమేటిక్గా ఆ నూనె వచ్చి దాంట్లో పడుతుంది అని. దీన్ని బట్టి మనం చూస్తే దేర్ విల్ నాట్ బి ఎనీ ఫెయిల్యూర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ వర్క్ ఫర్ ఇజ్రాయెల్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో ఇశ్రాయేలు కొరకై దేవుడు చేయబో పని. అంతేకాదు ఇశ్రాయేలు జనాంగం ఇక ఎప్పుడూ వారు తప్పిపోరు, వారి దీపం ఇక ఆరిపోదు. మనం వెనక్కి వెళితే ప్రత్యక్ష గుడారం దీపవృక్షం ఏమైంది? లేదు. ఆ తర్వాత మరలా కట్టబడిన కోరెషు కాలంలో ఆజ్ఞ ఇచ్చి ఎజ్రా కాలంలో కట్టబడిన మందిరం, అక్కడ దీపం ఏమైపోయింది? లేదు. కాబట్టి వారి దీపం ఆరిపోయింది. అయితే ఇది భవిష్యత్తును చూపిస్తుంది. మరలా వారు వెలిగించబడినప్పుడు వారి దీపం ఇక అన్నిటికీ ఆరిపోదు, అది ప్రకాశించుచు ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది అని. కాబట్టి జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో ఈ దీపవృక్షం యెషయా గ్రంథం 62వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు మళ్ళీ నేను ఆ వచనం చదువుతున్నాను. యెషయా గ్రంథం 62వ అధ్యాయం, రండి దయచేసి. 62వ అధ్యాయం. ఆ రోజు ప్రభు అయిన దేవుడు దాని రక్షణ ఎలాగంటూ ఉంటుంది? వెలుగు. దాని నీతి ఎలాగుంటుంది? సూర్యకాంతి వలె ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి 7 దీపములు, ఆ దీపములు సూర్యకాంతి. కాబట్టి మించిన ప్రకాశమానంగా ప్రభువైన దేవుడు ఇలాంటి కార్యం వారి విషయంలో చేయబోతూ ఉన్నాడు. కాబట్టి జకర్యా చూచిన దీపవృక్షం
నేను మూడింటిని మీకు జ్ఞాపం చేశాను. ఒకటి యెరూషలేం పట్టణం, మందిరం, ఇశ్రాయేలు జనాంగం. అయితే ముందుకు వస్తూ ఆ దీపవృక్షంలో 7 కొమ్మల గురించి మాట్లాడేటప్పుడు క్రీస్తు ఇశ్రాయేలీలు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేశాను. క్రీస్తు వారిలో పుట్టాడు. ఆయన స్వాభావికమైన ఒలివ చెట్టు అయితే వారు ఆయనలో అంటుగట్టమైన కొమ్మలుగా ఉన్నారు. కానీ అవిధేయ చేత, అవిశ్వాసం చేత వారు విరిచివేయబడ్డారు. వారి దీపం మారిపోయింది. ఆయనతో వారి సంబంధం ఏమీ లేదు. అయితే ఒక దినం రాబోతుంది, ప్రభు అయిన దేవుడు వారి విషయమే ప్రవక్తల ద్వారా సెలవిచ్చిన ఈ మాటను ఖచ్చితంగా నెరవేర్చబోతున్నాడు. కాబట్టి ఇది మనం ప్రవచనముగా కూడా చూడాలి అనేది వీటన్నిటి ద్వారా మనకు అర్థమవుతుంది అని. కాబట్టి ఆ దినం వచ్చినప్పుడు యెరూషలేము కట్టబడుతుంది, ఇశ్రాయేలు సమకూర్చబడతారు. తర్వాత మందిరం, దాని గురించి మనం 1000 ఏళ్ల మందిరం మనసు, ది మిలేనియల్ టెంపుల్. దేవుడు తన ప్రవక్త అయిన ఎజెకియేలుకు ఆ విషయాన్ని గురించి బహుతేటగా తెలియపరిచాడు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఆ 1000 ఏళ్ల కాలంలో ఏం కాబోతున్నారు అని అంటే, వారు సర్వ ప్రపంచానికి ప్రభు అయిన క్రీస్తు యేసు వారి యొక్క వెలుగును ప్రకాశింపజేసే సాధనం కాబోతున్నారు. మనకు తెలుసు, మనము ప్రకటన గ్రంథంలో ధ్యానం చేసినప్పుడు ఆ పరిశుద్ధ పట్టణం పరలోకం నుంచి క్రిందికి దిగి వచ్చింది అని, దాని వైశాల్యము, కొలతలు ఇవన్నీ చెప్పిన తర్వాత అక్కడ ఒక మాట రాయబడింది. రండి దయచేసి ప్రకటన గ్రంథం ఆ వచనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనములో, ఆ పట్టణంలో ప్రకాశించు సూర్యుడైనా చంద్రుడైనా అక్కర్లేదు, దేవుని మహిమ దానిలో ప్రకాశించు గొర్రెపిల్ల దాని దీపం. 24, జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. ఇక్కడ జనములు, భూరాజులు దాని వెలుగునందు అంటే ఇశ్రాయేలు జనాంగం లోకమునకు, భూరాజులకు, జనములకు. జనములు అని అన్నప్పుడండి ఆల్ నేషన్స్, ప్రపంచంలో ఉండే ప్రజలందరినీ మనకు చూపిస్తుంది. 24 జనములు అన్నప్పుడు నేషన్స్ అనే మాట ఉంది. ఏముందండి ఇంగ్లీష్లో? నేషన్స్ ఆఫ్ దెమ్. అంటే ఒక దినం రాబోతుంది, ప్రపంచంలో ఉండే జనాలందరూ, ఆల్ ది కింగ్డమ్స్ ఆఫ్ ది వరల్డ్, ఆల్ ది కింగ్స్ ఆన్ ది ఎర్త్, వారందరూ కూడా వెలుగులో నడుచుకోబోతున్నారు. ఏ వెలుగు? ఇన్ ది లైట్ ఆఫ్ ది నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు జనాంగం యొక్క వెలుగులో వారు నడుచుకోబోతున్నారు. దీన్ని మీరు ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి నేను ప్రస్తుత కాలం ఒక మాట జ్ఞాపం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట, మీరు లోకమునకు ఏమైనారు? వెలుగు. ఎవరు? మనం వెలుగు. ఆ తర్వాత యోహాను సువార్త అక్కడ ఏమంటాడంటే, మరొక రెఫరెన్స్, యోహాను సువార్త 5:35లో వారు ఆయన వెలుగులో ఉండి కొంతకాలం ఏం చేశారట? ఆనందించడానికి ఇష్టపడ్డారు. ఈరోజు సంఘము క్రీస్తు ఈ వెలుగును ప్రకాశింపజేసే ఒక సాధనం. అందుకనే సంఘానికి ఉన్న అనేక పేర్లు. ఒక పేరేంటి? 1 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనంలో, అది సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సత్యమైన క్రీస్తుని ఎత్తిపట్టేటటువంటిది, లోకానికి చూపించేది అని. కనుక ఇప్పుడు మనకు అర్థమవుతుంది. 5వ అధ్యాయం మత్తయి 16లో అన్ని జనులు మీ సత్క్రియలను చూసి, అంటే మీ వెలుగును వారి ప్రకాశింపనీయుడు అన్నాడు. అది ఎలాగా?
క్రియల ద్వారా, కార్యం ద్వారా, సాక్ష్యం ద్వారా, ప్రవక్తం ద్వారా, పరిచయ ద్వారా. అప్పుడు అన్యులు పరలోకమందున మీ తండ్రిని ఏం చేస్తారట? మహిమపరుస్తారు. ఆ రోజున ఇశ్రాయేలు జనాంగం ఇలాగా కాబోతున్నారు. ఇది దీపవృక్షమును కూర్చిన సంగతి. అది జకరియా గ్రంథం 4వ అధ్యాయం. జకరియా గ్రంథం 4వ అధ్యాయం. దయచేసి రండి. ఇప్పుడు ఆ 2వ వచనం అయిన తర్వాత 3వ వచనానికి మనం వద్దాం. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభములకు కుడి ప్రక్క ఒకటి, ఎడమ ప్రక్క ఒకటి కనబడుచున్నవని చెప్పి అని. ఇంకా మనం క్రిందకు వెళితే 12వ వచనం 11 2 ఒలీవ చెట్లు ఏమిటివి? 12వ వచనం 2 బంగారు కొమ్ములు ఉండి సువర్ణ తైలను కొమ్మరించు ఒలీవ చెట్లకు 2 కొమ్మలు ఏమిటివి అని జకరియా అడిగితే అతడు నాతో, ఇవేమిటివని నీకు తెలియదా? 13వ వచనం. తెలియదంటే అప్పుడు 14వ వచనం. అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయివారై ఉన్నారు అనెను. కాబట్టి వీరు ఇద్దరు. అక్కడేమో చెట్లు, అక్కడేమో కొమ్మలు. మనం చదివిన వచ్చిన 11, 12, 13లో. అయితే 14 వచ్చేటప్పటికి వారు కొమ్మలుగా, చెట్లుగా చెప్పడంలే. ఎవరుగా చెప్పబడుతున్నారు? వారు మనుషులుగా చెప్పబడుతుంది. వీరిద్దరూ అని అన్నాడు. కాబట్టి వీరిద్దరూ ఎవరు అనే విషయానికి కన్నా మనం వస్తే కనుక జెరుబ్బాబెలు, యెహోషువ అనేది మనము చెప్పచ్చు ఒకటి. తర్వాత రెండవదిగా జకరియా, హగ్గయిలు అని చెప్పచ్చు. ఎందుకంటే ఇందాక 5వ అధ్యాయం యెజ్రా గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపం చేశాను. వీరిద్దరు ప్రవక్తలు వారికి సహాయకులయ్యండి పని జరగడానికి వారు దోహదపడ్డారు అనే విషయాన్ని మనము చూచాం. అయితే ఇంకా కొంచెం విశాలంగా మనం వెళితే ఈ 2 ఒలీవ చెట్లు, ఈ 2 సువర్ణ కొమ్ములు ఉన్నాయే, తైలం దాంట్లోకి తీసుకొని పోతున్నాయి. ఇవి ఏమిటి అంటే వీరిద్దరు అని అన్నాడు. సరే, వీరిద్దరిని గురించి కొంతమంది ఇంకా చాలా తలంపులు చెప్పవచ్చునేమో, కానీ క్లుప్తంగా 1-2 మాటలు చెప్పి నేను ముందుకెళ్తాను. వీరికి హీబ్రూ భాషలో మనకేమో ఇక్కడ 14వ వచనంలో యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయివారై ఉన్నారు అన్నాడు. అయితే ఆ తైలం అనే కాడ ఒకటి పెట్టి మార్జిన్లో ఒక మాట రాశాడు, వారు అభిషేకము పొందిన వారు అన్నాడు. అభిషేకం పొందిన వారు అన్నాడు. సరే, ఇంకా మనం కొంత డీప్గా వెళితే హీబ్రూ భాషలో వారిద్దరిని గురించి వాడిన మాట, దానికి అర్థం ఏంటంటే దే బోత్ ఆర్ సన్స్ ఆఫ్ ఆయిల్. వారు తైలపు కుమారులు అని హీబ్రూ భాషలో వాడారు. దేవుని స్తోత్రం. కాబట్టి మనకు ఇక తేటగా అర్థమవుతుంది, ఆ తైలమే కదా కుమ్మరిస్తున్నారు. కాబట్టి వీరిద్దరు తైలపు కుమారులు అని. అంటే ఇది ఏంటో కాదు, ఈ ఇశ్రాయేల్ అనే నేషన్, ఈ దీపము లేకపోతే దేవుని మందిరం, అలాగే దేవుని మందిరంలో దీపం, ఇంకా ఇన్ని మనం చెప్పుకోము, ఒక్క ఇశ్రాయేల్ అని చెప్పుకుంటాం. ఈ ఇశ్రాయేలీలు యోహానుకు వలె ప్రకాశించుచు ప్రజ్వరులు దీపముగా ఉండే నిమిత్తమై వారికి ఎవరైతే సహాయం చేస్తున్నారో వారు సన్స్ ఆఫ్ ఆయిల్. చరిత్రకు మనం వెళితే వీరిద్దరూ ఎవరిని చూపిస్తున్నారనే మాటకు మనం వస్తే, నేను యెజ్రా గ్రంథంలో ఇద్దరిని మీకు చూపిస్తా.
ఒకటి ప్రభువైన దేవుడు డైరెక్ట్గా చెప్పిన కోరెష్ ఏమో ఆజ్ఞ ఇచ్చాడు, ఆ దర్యావేష్ ఏమో సపోర్ట్ చేశాడు. ఎందుకు? పట్టణం కట్టడానికి, ఆలయం కట్టడానికి, ఇశ్రాయేలీయులు ఒక నేషన్గా వారు ఉండడానికి. కాబట్టి వీళ్ళిద్దరిని గురించి చెప్పచ్చు. కానీ వీళ్ళిద్దరు ఎవరు అంటే దేవుడు ఆయన గురించి చెప్పాడు. 44వ వచ్చిన కోరెషునికి వచ్చి నా సేవకుడు అయిన కోరెషు అన్నాడు. సరే, నేను ఇంకా అంతకంటే ఎక్కువ వ్యాఖ్యానించుకోను. ఆ తర్వాత ఇంకా దగ్గరకు వచ్చి మనం చూస్తే వీరిద్దరి విషయంలో జక్కరియా, హగ్గయిలు ప్రవక్తలని చెప్పచ్చు. పోస్తానే వచ్చారు వారు తైలం, చెబుతానే వచ్చారు, ప్రోత్సహిస్తూ వచ్చారు, సహాయం చేస్తూ వచ్చారు, ప్రభువైన దేవుడు చెప్పిన మాటలు వారికి అందిస్తూ వచ్చారు. వెలిగించబడింది ఆరిపోకుండా చూస్తూ వచ్చారు. ఆ పని పూర్తి అయ్యేంత వరకు అలాగ చేశారు. తర్వాత జెరుబ్బాబెలు, యెహోషువ వారిద్దరిని గురించి మనం చూస్తాం. ఎందుకంటే 2వ అధ్యాయము హగ్గయి గ్రంథం 4వ వచనంలో జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో, ప్రధాన యాజకుడు యెహోషాదాకు కుమారుడు వేరే యెహోషువ ధైర్యం తెచ్చుకో అని అనడం మనం చూస్తే వారిద్దరూ నూనె పోసేటటువంటి ఆ 2 ఒలివ చెట్లనుగా మనం చూస్తాం. తర్వాత ఇంకా మనం ఇందాక ప్రవచనం ముందుకు చూసామే, మనం దానికన్నా వెళితే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, నా 2 సాక్షులు అని అన్నాడు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయం 2 దయచేసి. ఇక్కడ కూడా పరిశుద్ధ పట్టణం దాని గురించి మాట్లాడుతూ వచ్చాడు. 3వ వచనం, నేను నా 2 సాక్షులకు అధికారము ఇచ్చేదను. 2 సాక్షులు వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోం. కానీ అయితే వీరిద్దరూ ఏం చేస్తున్నారంటే వారిద్దరిని గురించి ఏమన్నాడు 4వ వచనంలో, వీరు భూలోకమునకు ప్రభువైన వారి ఎదుట నిలుచుతున్న 2 ఒలీవ చెట్లును దీప స్తంభం. కాబట్టి వారిద్దరిని గురించి చెప్పాడు. ఇది ఎప్పుడు అనంటే ఈ 11వ అధ్యాయం 14వ వచనానికి కన్నా మనం వస్తే ఇప్పుడు 3వ శ్రమ వచ్చింది. 2 శ్రమలు గతించిపోయినాయి, 3 శ్రమలు ఉన్నాయి. 3 ఓస్. అయ్యో అయ్యో అయ్యో. అయ్యో అంటే శ్రమ. మొదటి గతించిపోయిన శ్రమ, 2వ శ్రమ ఇది 3వ శ్రమ వచ్చింది. మీరు దీన్ని చదవండి. తర్వాత 15వ వచనం నుంచి మనం 19వ వచనం వరకు కదా మనం గమనించినట్లయితే కనుక నేను ఒక్క వచనమే జ్ఞాపం చేస్తాను. అది 15వ వచనం ఒక భాగం. 7వ దూత పూర్వ వదిలినప్పుడు 3వ శ్రమ. అప్పుడు ఏమైంది? గొప్ప శబ్దాలు పుట్టినాయి. ఏంటా శబ్దాలు? ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము, ఆయన యుగ యుగముల వరకు ఇది మనల్ని చివరికి తీసుకొని వెళుతుంది. ఇదేదో 11వ అధ్యాయంలో ఉంది, ఇంకా మనం ఇంకా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి కదా అనుకోవద్దండి మీరు. నేను ప్రకటన గ్రంథం ధ్యానం చేసినప్పుడు చెప్పా, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలోనే 7 ముద్రలోనే కంప్లీషన్ ఆఫ్ ది గాడ్స్ ప్లాన్ ఫర్ ది 7 years ఆఫ్ యాంటీ క్రైస్ట్ అనేది మనం చూస్తాం. నేను ఒక మాట చెప్తా, 7వ బూర ఊదగానే అయిపోయినప్పుడు ఏమొచ్చారంట? 7వ ముద్ర ఇప్పగానే మళ్ళీ 7 బూరలు పట్టుకున్నా. అంటే 7వ ముద్రలో 7 బూరలు ఉన్నాయి. 7వ బూర ఊదగానే 7 పాత్రలు వచ్చారు. అంటే 7వ బూరలో 7 పాత్రలు ఉన్నాయి. అంటే ఆ 7 పాత్రలు ఏంటి? అది మనం చూస్తాం ఇక్కడ నుంచి మనం ప్రకటన గ్రంథంలో. కాబట్టి 11వ అధ్యాయంలో ఎండ్కి మనల్ని తీసుకొని వెళ్ళాడు దేవుడు ప్రభు. ఆ ఎండ్ ఏంటంటే ఈ లోకరాజ్యం మన ప్రభు రాజ్యం, ఆయన క్రీస్తు
రాజ్యం నాయను. సరే, ఇప్పుడు ఇద్దరు మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. అవును, మంచిదే. అయితే ఆఖరికి ఆ లోకరాజ్యములు మన ప్రభు రాజ్యం ఆయన, క్రీస్తు రాజ్యం ఆయన అన్నాడు కదా. కాబట్టి ఈ 2 ఒలీవ చెట్లు ది సన్స్ ఆఫ్ ఆయిల్ ఎవరిని చూపిస్తున్నాయి? అల్టిమేట్గా అనేది ఎవరిని చూపిస్తున్నాయంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, పరిశుద్ధాత్మని చూపిస్తున్నాయని చెప్పచ్చు. క్రీస్తు అభిషిక్తుడు. ఇక పరిశుద్ధాత్మను గురించి మీకు చెప్పక్కర్లేదు. తైలము బైబిల్లో పరిశుద్ధాత్మని చూపిస్తుంది అని. కాబట్టి వీరిద్దరూ ఉన్నారంతే, వీళ్ళేమి లేకుండా పోలే. అయితే ప్రభువైన క్రీస్తు ఆత్మ ద్వారా ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని మళ్ళీ తిరిగి సమకూర్చి వారిని పునఃస్థితిస్థాపన చేసి వారి వెలుగు మరలా ప్రకాశించేటట్టుగా 62వ అధ్యాయం విషయాల్లో మనం చదివినట్లు, నేను మౌనముగా ఉండను. ఇశ్రాయేలుకి ఏం పట్టలే. ఇప్పుడు వారు ఏదో నిమ్మకు నీరెత్తినట్టు ఏదో కనపడుతున్నారు, ఏదో చేస్తున్నారు, కొట్లాడుతున్నారు, యుద్ధాలు జరుగుతున్నాయని అయిపోతున్నాయి. కానీ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్, వీటన్నిటి వెనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రణాళికలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఆత్మ ద్వారా ఇక్కడ నేను మొదటి వ్యక్తిని గురించి కూడా చెప్పడం మంచిది అనుకుంటా. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం. ఇక్కడ మాట ఉందా? 14వ వచనం. అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలం. ఇప్పుడు ముగ్గురు వచ్చారా? ఒకటి యెహోవా, రెండవది క్రీస్తు, మూడవది పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఇశ్రాయేలు కొరైన ఈ ప్లాన్ అండ్ పర్పస్ దాన్ని ఫుల్ఫిల్ చేసే విషయంలో వీరు ఎలాగా ఏకీభవిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన నిలబడి పర్పస్ ఆయనదైతే, గాడ్ హ్యాస్ పర్పస్ దిస్ ఫర్ ది నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ and the Son and the Holy Spirit are there standing to implement and fulfill what the God Father has planned and purposed. ప్లాన్ చేశాడు దేవుడు, ఉద్దేశించాడు, దాన్ని నెరవేర్చేవాడు. సరే, ఇప్పుడు నేను ఆ విషయాన్ని గురించి కూడా ముగించబోతూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఈ ఇద్దరు విషయంలో ఒక మాట చెబుతా. అసలు జెరుబ్బాబెలు యెహోషువ ఎవరు చెప్పండి? ఎవరు జెరుబ్బాబెలు? యెహోషువ ఎవరు? జెరుబ్బాబెల్ ఇస్ ది ప్రిన్స్, అధిపతి. షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు అధిపతి. తర్వాత ఈయన ఎవరు? యెహోషువ, యెహోజాదా కుమారుడైన యెహోషువ, ప్రధాన యాజకుడైన యెహోజాదా కుమారుడైన యెహోషువ. కాబట్టి వీళ్ళిద్దరిలో మనం ప్రభువైన క్రీస్తుని మనం చూస్తాం. పౌలు భక్తుడు హెబ్రీలకు రాస్తూ 7వ అధ్యాయంలో వాడిన మాటను గమనించడం దయచేసి. 7వ అధ్యాయం 1వ వచనం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రాహామును ఎవడు కలుసుకొనెను అంటే 2, 3 వచనాలు. 4వ పంక్తిలో ఒక మాట చదువుతున్నాను. ఆ షాలేము రాజు. ఒకటి ఎవరైనా రాజు. కాబట్టి క్రైస్ట్ జీసస్ ఈజ్ గోయింగ్ టు బి ది సివిక్ కింగ్ ఆఫ్ ది హోల్ వరల్డ్. ఇశ్రాయేల్కే కాదు, ప్రపంచమంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రాజు కాబోతూ ఉన్నాడు అని. కీర్తనలు 2వ అధ్యాయం 6వ వచనంలో, సియోనులో నా రాజును సింహాసనాసీనుడిగా కూర్చుండబెట్టా అని ప్రభు అయిన క్రీస్తు రాజరికానికి వచ్చి మనం చూస్తాం. షాలేము రాజు.
అదే సమయంలో క్రిందకు వస్తే ఆ రెండవ కీర్తనలో ఇంకో మాట అంటారు, నీవు నన్ను అడుగుము జనముల్ని నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. అడిగేది ఎవరు? యాజకుడు. దేవుని తరపు ప్రజల తరపు దేవుని దగ్గర వీళ్ళు అడుగుతాడు. కాబట్టి క్రీస్తు యేసులో we see these two characters through Zerubbabel and Joshua. జెరుబ్బాబెలు జాషువా ద్వారా క్రీస్తు యేసులో ఈ రెండు గుణములను మనం చూస్తాం. కాబట్టి ఎవరు యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయన రాబోనటువంటి రాజు. ఈ జనం ఒకప్పుడు తృణీకరించారు, కైసరు మోగు రాజు, ఈయన మోగు రాజు కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాడికి ఒక మంచి మనసు ఇచ్చాడు. పిలాతుకు ఇచ్చి సిలువ వేసిన తర్వాత సిలువ కింద ఏం రాసి పెట్టాడట? యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు. అది చదివి వీళ్ళు అదెందుకు రాసావు కొట్టి అంటే, నేను రాసిందేమో రాశానన్నాడు అంతే వాడు. ఎందుకు? దేవుని ఏర్పాటు. ఈవెన్ బీయింగ్ క్రూసిఫైడ్ క్రైస్ట్ జీసస్ వాజ్ నేమ్డ్ యాజ్ ది కింగ్ ఆఫ్ జ్యూస్. సిలువ వేయబడినప్పటికీ యూదులకు రాజు అయిన నజరేయుడు యేసుని పేరుకు రాయబడి పోదు, అది ఎన్నడికి పోదు. ఇది ఒక రోజు నెరవేరుతుంది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు, ఆయన నామం ఆయన తొడల మీద దేవుని వాక్యం అనే పేరు ఆయనకు రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఈ జెరుబ్బాబెలు యెహోషువ ఇద్దరు ఒక రీతిగా యేసైన రాజును చూపిస్తుంటే, మరొక రీతిగా ఈయన మెల్కీసెదెకులో చేరిన ప్రధాన యాజకుడు. అదే హెబ్రీ 7వ అధ్యాయంలో మనం చూస్తాం. అహరోను యాజకుడు చనిపోయినాడు, తర్వాత యాజకులు చనిపోయినారు. ఇశ్రాయేలీలకు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తరబడి వారికి రాజు లేడు, యాజకులు లేరు, ఆలయం లేదు, రాజ్యము లేదు. అయితే ఇప్పుడే న్యూలీ బిగిన్ అయింది. 1948 సంవత్సరం వచ్చి ఆరంభమైంది, అంతే జరుగుతుంది ఇప్పుడు. అయితే ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తే చాలా దగ్గరికి వచ్చింది. ఈ మధ్య వార్తలు మీరు వింటుంటారు అనుకుంటాను. వార్తలు వినడమే కాదు, విషయాలు మీకు తెలియడం చాలా ప్రాముఖ్యం. తెలుసుకోవాలని మనసు మనకు ఉండాలి. మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు నేను చెప్పాను, ఈరోజు ప్రభు అయిన దేవుని యొక్క అనంతమైన ప్రణాళికలను మనం ఈ భూమి మీద అర్థం చేసుకోవాలంటే ఆ ఇశ్రాయేల్ దేశం, ఇశ్రాయేల్ జనాంగాన్ని మీద మనసు పెట్టాలి. వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ చీమ చిటుక్కుమన్నా అదంతా దేవుని పరిశుద్ధమైన వాక్యం ఆధారంగానే జరుగుతుంది. అద్భుతమైన విషయం. ఇప్పుడు దేశాలు ఏకమవుతున్నాయి వాళ్ళకు విరోధంగా. జరగాలి అదంతా. ఇది తెలియని లోకానికి ఆశ్చర్యమేమో కానీ, అయితే ఇశ్రాయేల్ కూడా అది ఆశ్చర్యమేమో కానీ, అయితే సంఘమైన మనకు వాక్యం అంతో తెలిసిన వారంగా ఇది మనకు ఆశ్చర్యం కాదు. ఆల్ దీస్ థింగ్స్ షుడ్ హ్యాపెన్. ఇవన్నీ తప్పక జరగవలసి ఉన్నాయి. సరే, దాని గురించి నేను ఎక్కువ చెప్పడం లేదు, కానీ ఇంకొకటి తలంపు మనం వెళ్ళాల్సి ఉంటాం. కాబట్టి ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అల్టిమేట్గా ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడో మనకు తెలుసు. ఆయన క్రీస్తు విరోధిని నాశనం చేసి ఆయన యెరూషలేములో 1000 ఏళ్ల పాలన స్థాపన చేస్తాడు. కనుక ప్రభు అయిన క్రీస్తు రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగాను, ప్రభు అయిన క్రీస్తు నిరంతరము జీవించుతున్న మెల్కీసెదెకు నాశనము కాని జీవమునకున్న ఆ శక్తిని బట్టి, అదే హెబ్రీ 7లో ఉందన్నమాట, ఆయన యాజకుడుగా ఉండబోతాడు. సరే, నేను 2వ తలంపు మీకు జ్ఞాపం చేశాను. జకరియా గ్రంథం 2 దయచేసి 4వ అధ్యాయం. ఆ 2 ఆలివ్ ట్రీస్ ఏంటివి అనేది మనం చెప్పుకుంటూ వచ్చాం. ఆ 2 ఆలివ్ ట్రీస్ జెరుబ్బాబెలు, జాషువా అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మరొక మాట వెళ్దాం. 4వ అధ్యాయం 6-7 వచనాలు. ఒకవేళ ప్రభు చిత్తమైతే ఇక్కడే ముగించేస్తాం ఈ తలంపుతోనే. 4వ అధ్యాయము 6-7 వచనాలు.
అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షముగా యెహోవాకు ఇదే, శక్తి చేతనైన బలం చేతనైన కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సెలవిచ్చను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుడు నీవు ఏమాత్రము దానవు, నీవు చదును భూమి వగదువు, కృప కలును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించు. 9వ వచనంలో నేను ఒక మాట చదువుతున్నాను. మధ్యలో జెరుబ్బాబెలు చేతిలో ఆ మందిరపు పునాదిని వేసి ఉన్నవి. కాబట్టి ఇక్కడ 6, 7 వచనాలలో ఇది ఎలాగా జరగబోతుంది అనే విషయాన్ని గురించి మాట్లాడాడు. ఎలాగ జరగబోతుందంట? శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు అని. నేను మీకు 3 సందర్భాలు జ్ఞాపం చేస్తాను, అంతవరకు ముగించేస్తాను. ఒకటి, ఈ మధ్య మన కాన్వకేషన్ ఒక ప్రాముఖ్యమైన అంశం నిర్గమకాండం 2 దయచేసి 15వ అధ్యాయం. నిర్గమకాండం 15వ అధ్యాయం 13వ వచనమేగా, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ఇది నెరవేరింది అని. ఎప్పుడు ఇది నెరవేరింది? ప్రభువైన దేవుడు అబ్రహాముతో సెలవిచ్చినట్లు 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తులో దాసులుగా ఉన్న ఇశ్రాయేల్ జనాంగాన్ని బయటికి తీసుకొని వచ్చాడు, మోషేని పంపించి అహరోను ద్వారా. ఇక్కడ వాడిన మాట దయచేసి మీరు గమనించారనుకుంటాను. నీ బలము చేత వారిని పరిశుద్ధాలయానికి, ఇట్ ఈస్ బై దై స్ట్రెంగ్త్, నాట్ బై ది స్ట్రెంగ్త్ ఆఫ్ మోజెస్ ఆర్ ఆరోన్ ఆర్ ఎనీబడి ఎల్స్. నీ బలము చేతనే. కాబట్టి మొట్టమొదటి దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులోంచి బయటికి తీసుకుని వచ్చినప్పుడు జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6, 7 వచనాలు ఆ దినం నెరవేరింది. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది ఎవరి చేత? నా ఆత్మ చేతనే. కాబట్టి దేవుడు తన బలం, మోషే అర్థం చేసుకున్నాడు, ఇది మా బలం చేత కాదు. ప్రజలు అర్థం చేసుకున్నారు, మా శక్తి చేత కాదు, ఇది నీ బలము చేతనే. నీ ప్రభువు ప్రజలను నీ విమోచించిన వారిని ఐగుప్తులోంచి నీవు నీ పరిశుద్ధాలైన తోడుకొని వచ్చావు. ఎక్కడికి? కనాను దేశానికి తోడుకొని వచ్చాడు. అక్కడ కదా ఆలయం కట్టాడు సొలొమోను. అవును, అది ఒకటి. అయితే మరొక మాట కూడా ఇప్పుడు నేను జ్ఞాపం చేయాలి. మరొక మాట ఏమిటి అనే విషయానికి కనుక మనం వస్తే కనుక, ఇప్పుడు ఈ జకర్యా గ్రంథంలో నుంచి మనం గమనించినప్పుడు 44వ అధ్యాయము జకర్యా గ్రంథం, క్షమించండి 4వ అధ్యాయములో మనం ఇందాక జకర్యాను గురించి మనం చూచాము. తర్వాత హగ్గైని గురించి మనం హగ్గై గ్రంథంలో మందిరం కట్టే విషయాన్ని గురించి మనం చూచాము. అయితే దానికంటే ముందుగా యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో కోరెషును గురించి ప్రభువైన దేవుడు ఏమి సెలవిచ్చాడు 27, 28 వచనాల్లో మనం చూచాము. కోరెషును గురించి ఏమన్నాడట? నా సేవకుడు అయిన కోరెషు అని అన్నాడు కదా, ఆయనతో మాట్లాడాడు కదా, తన విషయాన్ని గురించి మాట్లాడాడు కదా. అంటే ప్రభువైన దేవుడు ఇది ఎలాగా సాధ్యపరిచాడు? జజ్రా వెళ్ళి అడిగాడా కోరెషును? నెహమ్యా వెళ్ళి అడిగాడా? వాళ్ళు బయటకు వెళ్ళే విషయంలో కాదు. మరి ఇది ఎలాగ జరిగింది? ఈ మనిషి హృదయంలో దేవుడు తన ఆత్మ ద్వారా కార్యం చేశాడు. మనకు తెలుసు సామెతలో చక్కని వాక్యం, రాజుల హృదయములు యెహోవా చేతిలో నీటి కాదు, ఆయన తన చిత్త వృత్తి చొప్పిన వాటిని ఏం చేస్తాడట. సో ఇట్ ఈస్ గాడ్ దట్ వాజ్ అన్ వర్క్ ఎట్ వర్క్. కాబట్టి దేవుడు ఈ పనిలో ఉన్నాడు. ఎందుకు? ఆ రోజు చెప్పాడు,
యెర్మయా 25వ అధ్యాయంలో బబులోనుకు వారిని చెరగా తీసుకొని పోయేటప్పుడు 70 సంవత్సరాల తర్వాత ప్రవక్తలు ప్రార్థన చేశారు. దానియేలు ఆ విషయాన్ని గురించి ప్రార్థన చేశాడు. హబక్కూకు ప్రార్థన చేస్తూ ఆయన అన్నాడు, కోపించుతూ నేను ఎందుకు సంవత్సరాలు జరిగిపోతున్నాయి, కోపించుతూనే వాత్సల్యం జ్ఞాపకం తెచ్చుకొని ప్రార్థన చేస్తాను. కాబట్టి ప్రభు అయిన దేవుడు వీళ్ళు ప్రార్థన చేశారు కానీ బట్ ది ఇనిషియేటర్ అండ్ ది ఆథర్ అండ్ ది ఫినిషర్ వాజ్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడే దాన్ని ఆరంభించాడు, ఆయన కర్త, దాన్ని పూర్తి చేసిన వాడు ఆయనే. కాబట్టి అతని మనసులో దేవుడు కార్యం చేశాడు, దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడాడు. కాబట్టి ఇది జెరుబ్బాబెలు యెహోషువ చేత మానవ బలం చేత కాదు, బట్ ఇట్ ఈస్ బై ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది లార్డ్, బై ది స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. నా ఆత్మ చేతనే జరుగుతున్నప్పుడు ఆత్మ దేని గురించి మాట్లాడుతుంది బైబిల్లో? ఎప్పుడైతే పాత నిబంధనలు ఆత్మ వారి మీదకి వచ్చాడో వారు ఏమైనారట? బలం పొందారు. సరే, అది రెండవ తలంపు. కాబట్టి దేవుడు తన ఆత్మ ద్వారా, ఆయన తన ఆత్మ బలం చేత, శక్తి చేత బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలును మళ్ళీ కనానుకు తీసుకువచ్చాడు. మళ్ళీ పరిశుద్ధాలయాన్ని తీసుకువచ్చాడు. ఐగుప్తులో నుంచి తెచ్చాడు కనానుకు పరిశుద్ధాలయం. తర్వాత ఆయన ఇప్పుడు మళ్ళీ బబులోను దాసులుగా ఉన్నటువంటి వీరిని మళ్ళీ కనాను దేశానికి పరిశుద్ధ ఆలయానికి తెచ్చారు. కాబట్టి నిర్గమ 15వ అధ్యాయం 13వ వచనం, నీ బలము చేతనే. ఇప్పుడు ఇక్కడికి వస్తే మనము జకర్యా గ్రంథం 5వ అధ్యాయానికి మనం వస్తే, క్షమించాలి, యెజ్రా గ్రంథం ఇంకా అవసరం లేదనుకుంటాను. ప్రజలు కూడా ఏకీభవించారు. 5వ అధ్యాయం 1-2 వచనంలో ఇశ్రాయేల్ అందరూ మందిరం కట్టడానికి పూర్వం. అంటే దేవుడు తన ఆత్మ ద్వారా ప్రజల్లో కూడా కార్యం చేశాడు. అందుకే 2వ అధ్యాయం హగ్గై 4వ వచనం ఉన్నాడు, సమస్త జనులారా ధైర్యమును తెచ్చుకోండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో, 8వ వచనం 18వ వచనంలో మనం చూస్తాం, దేవుని కరుణాహస్తం తోడుగా ఉందని ఉన్నప్పుడు ప్రజలు ఏం చేశారంటే అండి, ఈ మంచి కార్యం చేయటకు వారు ఏం తెచ్చుకున్నారు? మనసు తెచ్చుకున్నారు. అద్భుతమైన విషయం. ఇదంతా దేవుడు తన ఆత్మ ద్వారా చేసిన కార్యం. అట్లా అయి మందిరం కట్టబడింది. అయితే ఇప్పుడు మనం ముగింపుగా వస్తే కనుక, ఎప్పుడు ముగింపుకు మనం వస్తే అని అంటే ఫ్యూచర్గా మనం వస్తే కనుక ప్రభు అయిన దేవుడు తన ఆత్మ ద్వారానే ఈ కార్యం చేయబోతున్నాడు. ప్రభువుకు తన కార్యాలు, తను ఉద్దేశించిన కార్యాలు చేయడానికి ఏ మనిషిని యొక్క ప్రమేయం, జోక్యం, సహాయము ఆయనకి ఏమి అవసరమో లేదు. ఆయనకు అవసరమే లేదు. అంతే, ఆయన చేస్తాడంతే. ఆయన చేయకపోతే ఎవడు ఏం చేయలేడు. కనుకనే ఇప్పుడు ప్రభు మళ్ళీ అలాగా చేయబోతున్నాడు. అందుకని ఇప్పుడు దీని గురించి ఏం చెప్పాలి అనే విషయానికైనా మనం వస్తే కనుక, దీని గురించి మనం చెప్పుకోగలిగింది ఎవరు? ఈ 2 ఒలీవ చెట్లు, జెరుబ్బాబెలు, యెహోషువ లాంటి వాళ్ళు ఎవరు అని మనం చెప్పుకుంటే, ఒకవేళ ఇశ్రాయేల్ జనాంగం యొక్క స్నేహితులు, ఫ్రెండ్స్ ఆఫ్ ది నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. నేను మీకు ఒక వాక్యం చూపిస్తాను, ఇంకెక్కువ వ్యాఖ్యానం చేయము, మా టైం ఈజ్ ఓవర్. ఏంటంటే ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో దయచేసి 14వ వచనం, అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగున్నట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషించును. గొప్ప పక్షిరాజు రెక్కలు. ఎవరిది? ఇది ఎప్పుడంటే క్రీస్తు విరోధి పరిపాలన కాలంలో, క్రీస్తు విరోధి ఇశ్రాయేలు ఎప్పుడైతే వానికి అవిధేయత చూపారో, వరే వీడు క్రీస్తు గాడు, మెస్సీ గాడు, పొరపడ్డామని అర్థం చేసుకొని లోపడకో, అప్పుడు వీడు వారందరినీ చేయడానికి ప్రారంభించినప్పుడు ఇశ్రాయేలీలు వారు పారిపోవడానికి ఎగిరిపోయినట్లు పక్షిరాజు రెక్కలు వంటి రెక్కలు వారికి ఇవ్వబడ్డాయి.
With the help of those wings, they flew to a safe refuge. Antichrist could not meet them. కలుసుకోలేకపోయినాడు క్రీస్తు విరోధి వాని ప్రజలు ఎవరైనా. ఈ ప్రవాహం కక్కాడే, అది కూడా మింగివేయలే, భూమి విడిచింది మింగివే. ఎవరి రెండు పక్షిరాజు, ఈ పక్షిరాజు రెండు రెక్కలు, గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇవ్వబడి. పక్షిరాజు అమెరికన్ వాళ్ళది ఒక సింబల్ గుర్తొస్తుందా? డేగ. అది డ్రాగన్ ఏమో వాడు ఎవడు చైనా. డ్రాగన్ కంటే అంటారు కదా, వాడు ఎప్పుడు డ్రాగన్గానే ఉంటాడు. అయితే ఈ పక్షిరాజు అది ఇస్రాయేలీల ఫ్రెండ్స్ కంట్రీస్ని చూపిస్తుంది. ఈరోజు మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒకటి అమెరికా ఈజ్ వెరీ క్లోజ్ టు ఇజ్రాయెల్, ఆ తర్వాత రెండవది బ్రిటన్. కాబట్టి పక్షిరాజు ఈ రెండు రెక్కలు వారు వీరు కావచ్చు. వీరి సహాయం చేత ఇస్రాయేల్ ప్రజలు ఇక రాబోనటువంటి, ఇది ఇంక ఫ్యూచర్, పాస్ట్ కాదు, ఫ్యూచర్, వారు అన్ని విషయాల్లో కూడా అత్యధికమైన విజయవంతులు కాబోతున్నారు. ఈరోజు జరిగే పరిణామాలు మీరు తలస్తున్నారు లేదు, కానీ అసలు అర్థం కాని పరిస్థితులు కొన్ని, అంటే మనకు అర్థం ఎట్లా అర్థం చేసుకోవడం కొంచెం సతమతం కావాల్సి వస్తుంది. ఈ మధ్య పోయినసారి ట్రంప్ పీరియడ్లో ఏం చేశాడు? యెరూషలేమును క్యాపిటల్ సిటీ ఆఫ్ నేషన్గా ప్రకటన చేశాడు. కాబట్టి వాళ్ళ మెయిన్ ఆఫీసెస్ అన్నీ అక్కడ మార్చాడు. మనకు ఢిల్లీ క్యాపిటల్ సిటీ లాగా, అంతవరకు అది లేదు. ట్రంప్ ఫస్ట్ పీరియడ్లో వచ్చినప్పుడు అది చేశాడు. ఆ తర్వాత పోయినాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడో మీరు జాగ్రత్తగా గమనించడం అనేది అవసరం. అటువైపు ఏమో కొన్ని కంట్రీస్, ఇరాన్ ఇప్పుడు ముఖ్యంగా కనపడుతుంది, వాళ్ళ వెనకేసుకొని వస్తున్నారు. ఎవరు? చైనా అండ్ రష్యా, డ్రాగన్ కంట్రీ. ఈ రష్యానికి వచ్చి 37-38 అధ్యాయంలో ఎస్కేల్ గ్రంథంలో మనం చూస్తాం, 38లో. సరే, ఇప్పుడు అయిన తీయద్దు మీరు. వీళ్ళ పక్షంగానేమో వీళ్ళున్నారు, అమెరికా, బ్రిటన్ అండ్ సమ్ అదర్ కంట్రీస్ ఆర్ దేర్. కాబట్టి విత్ ది హెల్ప్ ఆఫ్ ఆల్ దీస్ కంట్రీస్, ది ఫ్రెండ్లీ కంట్రీస్, Israel are going to become the world kingdom. ప్రపంచాన్ని పాలించే రాజ్యంగా ఇశ్రాయేలు కాబోతున్నారు. అద్భుతం. ఇది ప్రొఫెసర్. దేవుడు సెలవిచ్చిన ఏ మాట అయినా ఏమాత్రం నిరర్ధకమో కానీ ఇది మనకు తెలుసు, లోకానికి తెలియదు. కనుక ఇది పరిస్థితులు ఇలా ఉన్నాయి. దీని అంతటిని బట్టి మనం చూస్తే ప్రభు రాకడ బహుగా దగ్గరకు వచ్చేది. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం అంటున్నారు, ఏమంటున్నారు ఇంక మనకు తెలియదు. బట్ మనకు తెలుసు ఈ సంగతులన్నీ ప్రభు తాను సెలవిచ్చిన మాట తాను నెరవేరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రార్థన చేసుకుందాం. ఇక మనం ముందుకు వెళ్దాం. మనం మెలకువగా ఉండి మనము ప్రార్థన చేస్తాం, మనల్ని మనం సిద్ధపరుచుకుంటూ ప్రభు రాకడ కొరకై, ఆ తర్వాత అనేకులను సిద్ధపరుస్తూ ఈ సంగతులకు వచ్చిన గ్రహింపు మనకు కలుగుతుంటుండగా మనం ఇంకా అక్కడ జాగరూకులమై ప్రభు దగ్గరికి రాగలిగి ప్రభుని ప్రేమించి హత్తుకొని ప్రభు కొరకై జీవిద్దాం.